last class. Very good evening. How are you all? All right. So let's start our topic, adjective today. Right. So last class మీరు noun, pronoun ఎలా నేర్చుకుంటారు కదా ఈరోజు adjective ఏమండి మీరు చూద్దాం. All right. So adjective is a word that describes or modifies. The definition is there, right? Okay. But we need to understand and read for meaning. ఏమంటే అర్థం అయితే మీకు చదువుగా. All right. Have to read for meaning. ఎవరు modify describe చేస్తారు ఈ adjective? చెప్పండి. Adjective ఉంది. All right. Adjective ఏం చేస్తావు? Describe చేస్తావు, modify చేస్తావు. ఎవరు describe చేస్తావు? Right. It describes the noun. When does it describe? Noun or a pronoun. Why is there pronoun? Because what is a pronoun? Pronoun అంటే ఏమి? Pronoun అంటే noun instead of noun కదా. Pronoun అంటే ఏమి? Instead of noun కదా. అందుకే ఇక్కడ noun అంటే ఏమి? Naming words. అందరు naming words ఏమంటే name of a person, place, thing, animal, feeling. Okay, all these are nouns, right? Okay, fine. Okay. Now, instead of this person, ఇప్పుడు ఇది ఇక్కడ పర్సన్ రామ్ ఉంటా ఇక్కడ మీరు హీ చెప్తావు కదా హీ. గర్ల్ ఉంటావంటే షీ చెప్తావు. అదే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వస్తావంటే ప్రొనౌన్. ఇక్కడ ప్లేస్ అంటే చెన్నై అలాగా వస్తావంటే ఇక్కడ ఇట్ చెప్తాం మీరు. లైక్ దట్ ఫర్ థింగ్ పెన్ మీన్స్ ఇట్ యూ సే ఫర్ అనిమల్ ఆల్సో ఇట్. ఇఫ్ యూ నో ద జెండర్ ఆఫ్ ద అనిమల్ యూ కెన్ సే ఫర్ అనిమల్ షీ ఆర్ హీ. బట్ ఫర్ అ పర్సన్ యూ విల్ నెవర్ సే ఇట్. Person never say it. No. It is a big no for a person. Alright? For city, thing, animal, feeling, and all you can say it. But you can never say for this. For animal, of course, you can say he or she. మీకు అనిమల్ జెండర్ తెలుసు అంటే మీరు హీ షీ చెప్పాలి. ఏం తప్పు కాదు. ఓకే. హీ ఈస్ అ క్యూట్ పపీ. హీ ఈస్ అ క్యూట్ క్యాటీ. హీ డ్రింక్స్ మిల్క్ అలాగా చెప్తా అంటే ఏం తప్పలేదు. ఓకే. సో దిస్ ఇస్ బేసిక్లీ నౌన్. ఈ అడ్జెక్టివ్ ఏం చేస్తావంటే ఈ నౌన్ లేకపోతే ప్రొనౌన్ డిస్క్రైబ్ చేస్తావు లేకపోతే మాడిఫై చేస్తావు. అంటే ఏం ఇది డిస్క్రైబ్ మాడిఫై అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు రామ్ ఉంది. రామ్ ఇస్ అ బాయ్ ఏం చెప్తావు? ఓకే. ఇక్కడ ఏం రామ్ ఇస్ అ బాయ్ నాకు తెలుసు. రామ్ జెండర్ అంటే అది బాయ్. వేరే ఏం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారా? లేదు కదా. No, I don't get anything else. What Ram is a boy, that's all. But if I say Ram is a good boy, ఇప్పుడు ఏం తెలుసు మీకు? రామ్ క్వాలిటీ. రామ్ ఎలాగా అబ్బాయి, గుడ్ అబ్బాయి, బాగా మంచి పిల్ల అలాగా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసు కదా. ఇదే ఇది అడ్జెక్టివ్. ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఇది గుడ్. అది అడ్జెక్టివ్. ఏమంటే ఇక్కడ ఏమి బాయ్ అంటే నౌన్ కదా, రామ్ నౌన్ కదా. ఇది ఎక్కడ? ఇది ప్రాపర్ నౌన్. ఆల్రెడీ ఐ హావ్ టాట్ యూ ఆల్ దిస్. ప్రాపర్ నౌన్, దిస్ వన్ ఇస్ కామన్ నౌన్. Now it is any noun it can be, but it is describing the noun. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తావు? గుడ్ బాయ్. బాయ్ అంటే నౌన్ డిస్క్రైబ్ చేస్తారు. అదే అడ్జెక్టివ్. ఎలాగా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ విశేషన్ యు ఆర్ గెటింగ్ అబౌట్ ద బాయ్. దట్ ఈస్ అ గుడ్ బాయ్. ఇక్కడ బ్యాడ్, స్మార్ట్ ఏం క్వాలిటీ కావాలంటే యూ కెన్ రైట్ స్మార్ట్ బాయ్, ఇంటెలిజెంట్ బాయ్, good boy, bad boy, aim, honest boy. Okay, like that you can describe the quality of that noun. All right, it's not only about a person, about a place. Okay, Chennai is a clean city. Okay, beautiful city.
Okay, thing. Okay, anything you can describe additional information about that particular noun if you see. And generally, it will come between a article. ఎలాగో నీకు ఇంకా ఒక క్లూ ఏమంటే ఇది ఆర్టికల్. ఆర్టికల్ ఏమి అనే ఆర్టికల్ అంటే ఏ అండ్ ద ఇది ఆర్టికల్ కదా కదా ఆర్టికల్ నౌన్ కు నడువులో వస్తా అంటే అది అడ్జెక్టివే. ఓకే article noun in between the article and noun if it comes it is mostly an adjective. All right, so that also you can see. And there are types of adjectives. I will rub the board. If you want to copy it, you can copy it now and then. If you have doubt, you can type in the chat box. I will see the chat box. You can ask me then and there. Okay, ఇప్పుడు అర్థమైందా ఈ డెఫినేషన్? An adjective is a word that describes or modifies noun or a pronoun. ఇదే ఓకే ఇక్కడ నౌన్ ఉంది. ఇప్పుడు ఇలాగా సరే he is an intelligent boy. ఓకే ఇప్పుడు హీ అంటే ఎవరు ప్రోనౌన్ కదా ఇక్కడ ప్రోనౌన్ ని డిస్క్రైబ్ చేస్తావు కదా. ఓకే సో అలాగా ఇట్ ఈస్ అబౌట్ హీ ఇస్ అన్ ఈ బాయ్ ఎవరోది హీ. సో అగైన్ వీఆర్ డిస్క్రైబింగ్ ద నౌన్ ఆర్ ద ప్రోనౌన్. ఓకే సో ఐ విల్ టెల్ యూ నౌ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ adjectives. ముందల వచ్చటం అంటే ఎలాగ adjective like that I'll give you an additional information. Right. So let's go further. So this is the definition which we learned with the describes or modifies a noun or a pronoun. That's okay, right? Now we will go to the adjective. Now, for example, I'm saying the cranky baby. నేను ఏం చెప్తావు ఆ బిడ్డ బిడ్డ ఉంది కదా బేబీ అది చాలా క్రాంకీ. క్రాంకీ అంటే ఏమండి ఎప్పుడు అంటే ఏడుతావు. ఓకే సో దాట్ ఇస్ వాట్ యూర్ సేయింగ్ ఇట్స్ ఆల్వేస్ క్రైమ్. సో క్రాంకీ ఇక్కడ ఈ క్రాంకీ ఉంది కదా అది అడ్జెక్టివ్. సో ఇప్పుడు క్రాంకీ ఇక్కడ అడ్జెక్టివ్ దిస్ ఇస్ అన్ ఆర్టికల్ అండ్ దిస్ వన్ ఇస్ అ నౌన్. కరెక్ట్. సో నౌన్ కు ముందున వచ్చా అంటే ఆ అడ్జెక్టివ్ కి పేరు attributed adjective. Attributed adjective. Okay. So there are kinds of adjectives. I'll tell you types of adjectives also are there. But I'm just telling you now the types. These are two types or three types are there. I will just show you with an example. Okay. Now, if I want to say, for example, he is okay. He is hilarious. హిలేరియస్ అంటే చాలా జోవియల్ గా ఉంది. ఎప్పుడు జోక్ చేస్తావు కదా అది హిలేరియస్ చెప్తావు. హిలేరియస్. లేకపోతే సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ది ఫుడ్ is delicious. Okay. So now this delicious is an adjective. Hilarious is an adjective. Okay. Now here you don't see ఇక్కడ noun లేదు, ఇక్కడ ఉంది pronoun. మరి ఇక్కడ ఎవరుంది ఇక్కడ ఏమి ఇట్స్ అంటే ఏమి ఇట్స్ అండ్ లింకింగ్ వర్బ్. ఎవరు అది లింకింగ్ వర్బ్. ఇది adjective. Here see this article food ఇక్కడ noun is ఎవరు లింకింగ్ వర్బ్. is was where అది అన్ని లింకింగ్ వర్బ్. ఇప్పుడు delicious అంటే ఏమి adjective. సో ఇప్పుడు ఇలాగా adjective వస్తావు లింకింగ్ వర్బ్ తర్వాత వస్తావంటే ఆ adjective కు పేరు predicate adjectives. ఏమి ముందన వస్తావంటే attribute adjectives. తర్వాత ఎవరి తర్వాత ఇక్కడ లింకింగ్ వర్బ్స్ తర్వాత వస్తావంటే అది predicate adjectives.
Okay, so you should know also this. మిస్ చెప్తావు నౌన్ ముందన వస్తామంటే అడ్జెక్టివ్ అలాగా ఇది అడ్జెక్టివ్ లేదు కాదు. Okay, so this also is an adjective before the noun and after the linking verb also when you get any words like describing the, see, she is hilarious, she is a very jolly person, she keeps joking. చాలా బాగా డెలిషియస్ గా ఉంది, టేస్టీగా ఉంది అంటే ఫుడ్ డిస్క్రైబ్ చేస్తావు కదా కదా. సో డిస్క్రైబింగ్ ద నౌన్ కదా అడ్జెక్టివ్. సో ఇక్కడ ఎవరు డిస్క్రైబ్ చేస్తావు, ఫుడ్ డిస్క్రైబ్ చేస్తావు, ఇది చాలా టేస్టీగా ఉంది, డెలిషియస్ గా ఉంది, అందుకే ఈ డెలిషియస్ ఇక్కడ అడ్జెక్టివ్. ఏమంటే నౌన్ డిస్క్రైబ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ప్రెడికేటివ్ అడ్జెక్టివ్స్ అండ్ దీస్ ఆర్ ద అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. ఓకే, there is one more adjective which is post positive adjective, but if you want to, I will teach you, but it's not okay. I will even give you that with additional information. అది మీ బుక్ లో లేదు, మళ్ళీ నేను అది ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఓకే, అండర్స్టాండ్. సో ఇఫ్ ఐ సే సంథింగ్, మీకు ప్రోనౌన్ తెలుసు కదా, ప్రోనౌన్ ఇండెఫినైట్ ప్రోనౌన్ ఉంది. ప్రోనౌన్ ఇలాగా సమ్వన్, నో, బట్, సంబడి, ఈ అన్ని ఇండెఫినైట్ ప్రొనౌన్. ఆ ఇండెఫినైట్ ప్రొనౌన్ కమ్స్ ఆఫ్టర్ అ ప్రొనౌన్, అది ఎగ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ an example. we need we need someone bold. ఇలా ఇక్కడ సమ్మన్ ఏమి, ఈ ప్రొనౌన్ ఏమి, ప్రోనౌన్. ఎవరు కావాలా నాకు ఈ బోల్డ్, ఏమంటే ధైర్యంగా ఉంది, బోల్డ్ టు ప్లే దిస్ రోల్, టు ప్లే దిస్ రోల్ ఇన్ దిస్ డ్రామా. ఐ నీడ్ సమ్మన్ వెరీ బోల్డ్ టు ప్లే దిస్ రోల్. ఈ బోల్డ్ ఎవరు డిస్క్రైబ్ చేస్తారు, ఈ సమ్మన్ డిస్క్రైబ్ చేస్తారు. సమ్మన్ ఎవరు ఇక్కడ, ప్రోనౌన్. ఏ ప్రోనౌన్ ఇక్కడ, ఇండెఫినైట్ ప్రోనౌన్. వి నీడ్ సమ్మన్ బోల్డ్ టు ప్లే దిస్ రోల్. ఆ బోల్డ్ ఇక్కడ అడ్జెక్టివ్. బోల్డ్ అంటే ఎవరికి చాలా ధైర్యం ఉంది, ఆ పర్సన్ స్టేజ్ ఫియర్ లేదు, అలాగా పర్సన్ బోల్డ్ పర్సన్. వి నీడ్ సమ్మన్ బోల్డ్ టు ప్లే దిస్ రోల్. సో ఇక్కడ ప్రోనౌన్ డిస్క్రైబ్ చేస్తావు కదా, ఇది పోస్ట్ పాజిటివ్ అడ్జెక్టివ్. ఏం అడ్జెక్టివ్ ఇక్కడ, పోస్ట్ పాజిటివ్ అడ్జెక్టివ్. సో 3 types అడ్జెక్టివ్స్. ఇక్కడ నౌన్ కి ముందున వస్తావు, మళ్ళీ ఇక్కడ లింకింగ్ వర్బ్ తర్వాత వస్తావు, ఇక్కడ ప్రోనౌన్ ఇండెఫినైట్ ప్రోనౌన్ తర్వాత వస్తావు. ఓకే, సో పోస్ట్ పాజిటివ్ అడ్జెక్టివ్, యూ కెన్ సీ ద both now. Okay, you can note down these 3 adjectives which are you can easily identify. ఒక సెంటెన్స్ లా ఆ అడ్జెక్టివ్ ఉందా లేదా మీకు ఐడెంటిఫై చేయాలి అంటే ఈ రూల్స్ మీకు తెలుసా అంటే మీకు ఈజీలీ ఐడెంటిఫై చేస్తావు. ఓకే, నౌన్ కు ముందర వచ్చేవి నౌన్ డిస్క్రైబ్ చేస్తావు, అది అట్రిబ్యూట్ అడ్జెక్టివ్. ఇక్కడ లింకింగ్ వర్బ్ వచ్చారు, మళ్ళీ లింకింగ్ వర్బ్ వచ్చారు అప్పుడు ఇక్కడ వర్బ్ ఉందా, యాక్షన్ క్రియాలు ఉందా, లేదు. ఇక్కడ ఏముంది, ఈ సర్వనామం, ఈ షీ డిస్క్రైబ్ చేస్తావు, మళ్ళీ ఇది అడ్జెక్టివ్. ఇక్కడ ఫుడ్ ఏమి, నౌన్, నౌన్ ని డిస్క్రైబ్ చేస్తావు, అది అడ్జెక్టివ్. సో ఇది ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్, ప్రెడికేట్ అడ్జెక్టివ్. ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ సమ్మన్, నోబడి, సంబడి అలాగా వర్డ్స్ అన్ని వచ్చావంటే ఆ తర్వాత మీకు ఇక్కడ అడ్జెక్టివ్ వచ్చావంటే, ఇక్కడ డిస్క్రైబింగ్ చేస్తావంటే అది అడ్జెక్టివ్ పోస్ట్ పాజిటివ్ అడ్జెక్టివ్. క్లియర్ గా ఉందా, మీకు రిపీట్ కావాలంటే టైప్ చేయండి చాట్ బాక్స్ లో. క్లియర్ గా ఉందంటే సి టైప్ చేయండి, చాట్ బాక్స్ లో టైప్ చేయండి. Can I go to the next? Have you written it? Can I go to the next? So let's go detailing more about the adjective. Come on. సో ఈ రోజు మీకు అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ చేస్తావు, మళ్ళీ కంపారిజన్ ఉందా కూడా మీరు వీఆర్ గోయింగ్ టు సీ మోర్ అబౌట్ కంపారిజన్ డిగ్రీస్ ఆల్సో. ఓకే, ఆల్ రైట్. Can I rub the board? Yes, I will rub the board. Yes. If you can tell me in the chat box when I can rub the board or not, you're copying it or not, that will be very helpful.
the coordinators or the teachers also can type in the chat box. It will be very helpful for me to follow it up, whether you want me to repeat or మీకు రిపీట్ కావాలంటే chat box లో type చేయండి. Okay, so right. Okay, so we knew about the which is coming before and after the linking verb, and then the indefinite pronoun also we learned. Right, very good. For example, now I'm saying over here, today we are going to focus on the descriptive. So, adjectives can describe qualities of something. Something ante ఏది ఇక్కడ noun. Something ante noun pronoun. Something or someone. Something అంటే వస్తువులు లేకపోతే అనిమల్స్. సమ్వన్ అంటే పీపుల్. ఓకే, సో adjective can describe the qualities of something or someone in either independently or comparison. Very, very important. Comparison to something else. So, this one is just to make you understand the why it is needed. So, independently అంటే ఏమి? ఇప్పుడు నేను చెప్తావు, ఇక్కడ ఒక బాయ్ ఉంది. ఇది బాయ్, ఇది పేరు రామ్. ఓకే, రామ్. దాని పేరు, ఈ అబ్బాయి పేరు రామ్. రామ్ చాలా టాల్ గా ఉంది. టాల్. ఓకే, సామ్సంగ్ రామ్ ఇష్టం. ఇక్కడ ఇంకా అబ్బాయి ఉంది. ఈ అబ్బాయి పేరు ఎవరు పెట్టారు? రాజ్. ఓకే, కెన్ రాజ్. ఇప్పుడు రాజు ఇప్పుడు ఇక్కడ రాజ్ లేకపోతే రామ్ ఇస్ అ టాల్ బాయ్. ఇండిపెండెంట్లీ సంథింగ్ ఆర్ సమ్వన్ ఈజ్ ఇండిపెండెంట్లీ. ఇప్పుడు నేను ఇక్కడ రామ్ ఇస్ అ టాల్ బాయ్. ఇక్కడ ఇండిపెండెంట్లీ టాల్ అంటే రామ్ డిస్క్రైబ్ చేశారు నేను. మళ్ళీ ఇక్కడ రాజు రామ్ కంపారిజన్ చేస్తావంటే, కంపారిజన్ అంటే ఏమి? నేను ఇక్కడ పోలిక, కంపారిజన్ అంటే పోలిక చెప్తావు కదా తెలుగులో మీరు. సో కంపేర్ చేసా అంటే ఇప్పుడు రామ్ టాలర్ గా ఉంది కదా, రాజు నుంచి రామ్ టాలర్ గా ఉంది కదా. సో ఎలాగా మీరు రాయాలి? రామ్ ఇస్ టాలర్ దాన్ రాజ్ అలాగా రాస్తావు కదా మీరు. రామ్ is taller than రాజ్ ఇలాగా రాస్తావు కదా. ఇక్కడ టాలర్, ఇక్కడ దాన్ ఎవరి నుంచి టాలర్ ఉంది? రాజ్ నుంచి. సో దిర్ కంపారిజన్. సో ఏం చెప్తావు ఇక్కడ డెఫినేషన్? ఇట్ క్యాన్ డిస్క్రైబ్ ద క్వాలిటీస్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఎయిదర్ సంథింగ్ సమ్వన్. ఇక్కడ సమ్వన్ అంటే టూ పీపుల్ కంపేర్ చేస్తావు లేకపోతే ఇండిపెండెంట్ కూడా డిస్క్రైబ్ చేస్తావు అని చెప్తా. డెఫినేషన్ అర్థమైందా మీకు? ఫస్ట్ ఏం చెప్తావు? నౌన్ లేకపోతే ప్రోనౌన్ డిస్క్రైబ్ చేస్తావని చెప్తావు. మళ్ళీ ఏం చెప్తావు? ఇండిపెండెంట్ గా డిస్క్రైబ్ చేస్తావు లేకపోతే కంపారిజన్ చేసి కూడా డిస్క్రైబ్ చేస్తావు. All right, is it understood? Now we are going to learn more detailedly about this comparison of degree. You get my point? So what we are saying is an adjective describes a noun or a pronoun. This is very, very easy. Okay, generally you want to say he's a tall boy, he's a tall boy, short boy, he's handsome, he's intelligent. You can tell anything for the matter. Okay, and not only human, you can say about this pen, it is black in color. So how I'm describing this pen? It is black in color. Okay, this pen is black in color. Like that, anything you can describe. Okay, it's not necessary. For example, now I'm saying over here there is a necklace. I'm saying this is very beautiful. It's pretty. It's beautiful. Like that I'm saying. Okay? All right. So, okay. Then what happens? Okay. Like this, you can say anything. This ball, this scale is there. This scale is there. It's very long. Okay. So like this, you can say anything, any object or a thing or anything you can compare. All right. And we talk about the describing.
So what are the things which are talking over here? Candles. So what all we can talk about? So this is also called as the first type of adjective. What we are going to learn is descriptive adjective. Descriptive adjectives or adjectives of quality. So ఇదే ఫస్ట్ adjective. టూ నేమ్స్ ఉంది. Descriptive adjective లేకపోతే adjective of quality. Okay? Right. Okay. Then what we are saying is, what does it say? It refers to the quality or the characteristics. ఏం మీకు ఇక్కడ descriptive adjective లో ఏం ఐడెంటిఫై చేశాను? What does it say? It says about qualities or characteristics. Characteristics of a noun is supposed to pronoun. Okay, so it is giving us the character. What kind of characters it can give? We can talk about the size, we can talk about shape, we can talk about color, we can talk about age, we can talk about material, we can talk about taste. ఇప్పుడు చెప్తావు కదా ఫుడ్ డిలీషియస్ గా ఉంది. సో టేస్ట్, మళ్ళీ బిహేవియర్, ఎలాగ బిహేవియర్ ఉంది, గుడ్డా బ్యాడా జెంటలా కైండా అన్కైండ్ అలాగా బిహేవియర్, లేకపోతే ఫీలింగ్స్. ఓకే, దెన్ కండిషన్. కండిషన్ అంటే ఏమి? ఇక్కడ యాపిల్ స్టేల్ గా ఉంది, యాపిల్ ఫ్రెష్ గా ఉంది. స్టేల్, స్టేల్ అంటే స్పాయిల్, స్పాయిల్ స్టేల్ అంటే ఇలాగ, స్టేల్ అంటే ఫ్రెష్ ఆపోజిట్. ఫ్రెష్ గా ఉంది యాపిల్, స్టేల్ గా ఉంది అంటే రాటన్ కూడా చెప్తావు. రాటన్. సో కండిషన్ చెప్తావు కదా, ఆ యాపిల్ ఎలాగా ఉంది, రాటన్ గా ఉందా, ఫ్రెష్ గా ఉందా. సో కండిషన్, షేప్, సైజ్, కలర్, ఏజ్, మెటీరియల్, టేస్ట్, అన్ని ఈ డిస్క్రిప్టివ్ అడ్జెక్ట్ లో వస్తావు. ఓకే, యూ కెన్ టాక్ అబౌట్ ఎనీ ఆఫ్ దీస్ ఇన్ ద డిస్క్రిప్టివ్ అడ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ సే ఐ సా అ బ్లాక్ క్యాట్. ఓకే, ఐ సా అ బ్లాక్ క్యాట్. ఐ సా అ బ్లాక్ క్యాట్. ఇక్కడ బ్లాక్ ఏమి? ఇక్కడ బ్లాక్ కి adjective. All right. It's a black cat. He is a kind man. He is a kind man. ఇక్కడ నౌన్ కు ముందున వచ్చారు కదా, అది adjective కదా. ఇక్కడ ఒక ఆర్టికల్ ఉందా, ఆర్టికల్ నౌన్ కు నడువులో వస్తావు కదా. బ్లాక్, కైండ్, ఎలా నౌన్ డిస్క్రైబ్ చేస్తారు. ఇక్కడ క్యాట్ నౌన్ కదా, మ్యాన్ నౌన్ కదా. ఎలాగా క్యాట్ బ్లాక్ గా ఉంది, ఎలాగా మ్యాన్ కైండ్ గా ఉన్నారు, అలాగా డిస్క్రైబ్ చేస్తాం. రైట్. సో లెట్స్ లుక్ ఎట్ వన్ స్మాల్ ఎక్సర్సైజ్ which you can understand what is this adjective. Okay. Okay, so in one sentence we can use three adjectives. We can use three adjectives. For example, I'll show you my screen. I'll share my screen. You just see that. All right. I'll share my screen. Let's look at our first activity. Now, what is it saying? A dark room. ఇక్కడ ఏమి adjective ఏమి ఇక్కడ? A dark room. A option. A ఉంది. B option dark. C option room. ఏది అడ్జెక్టివ్? ఎలాగా రూమ్? రూమ్ ఏమి? నౌన్ ఇక్కడ కరెక్ట్ గా. రూమ్ అంటే ఇక్కడ అంటే ఇది ఆర్టికల్. ఒక్క రూమ్, ఒక్క డార్క్ రూమ్. ఇక్కడ చూడండి డార్క్ గా ఉంది. రూమ్ ఎలాగా ఉండాలి, ఎలాగా డిస్క్రైబ్ చేస్తావు? ఆ రూమ్ డార్క్ గా ఉంది. ఓకే, సో డార్క్. సో ఇక్కడ డిస్క్రైబింగ్ వర్మ్ ఏది? డార్క్ డిస్క్రైబింగ్ రూమ్. సో బి ఆప్షన్ ఇది కరెక్ట్ ఇక్కడ. కరెక్టా? So next, you have to identify the adjective in this next sentence. Now you tell me which is the adjective. Come on, type in the chat box. Ram is a smart boy. Ram oka boy, oka boy ఉంది. అది ఎలాగ డిస్క్రైబ్ చేస్తావు? రాము a smart boy
Ram. Adjective ఇక్కడ ఏమి? Ram is a smart boy. చెప్పండి, ఏమి adjective? Right, A option. Correct. Very good. మంచి పిల్ల. All right. Very good. ఇది చూడండి. It is beautiful butterfly. It is a beautiful butterfly. Get a beautiful butterfly. అక్కడ it's not in type. It is a beautiful butterfly. A butterfly, be beautiful. See it. Right. Very good. So beautiful is the correct answer. Now, Raj lives in a big house. Very good. Lives in a big house. ఇక్కడ house noun కదా, ఇక్కడ రాజ్ noun. మళ్ళీ రాజ్ డిస్క్రైబ్ చేశారా, హౌస్ డిస్క్రైబ్ చేశారా? ఎవరు డిస్క్రైబ్ చేశారు ఇక్కడ ఈ సెంటెన్స్ లో? టూ నౌన్స్ ఉంది కదా ఇక్కడ. రాజ్ కూడా నౌన్, హౌస్ కూడా నౌన్. మళ్ళీ ఇక్కడ హౌస్ డిస్క్రైబ్ చేశారు. బేగ్ హౌస్. ఎలాగ హౌస్ అది? బేగ్ హౌస్. సో సి ఆప్షన్ బేగ్ ఇస్ ద కరెక్ట్. చూడండి, ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ వైట్ డ్రెస్. సో ఏ ఆప్షన్ బ్యూటిఫుల్, బి ఆప్షన్ వైట్, సి ఆప్షన్ ఏ అండ్ బి. ఇది ఏం చెప్తావు? ఏ ఆప్షన్ లే బ్యూటిఫుల్ అడ్జెక్టివ్, బి ఆప్షన్ వైట్ అడ్జెక్టివ్. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తావు? ఏ బ్యూటిఫుల్ కరెక్ట్, బి వైట్ కూడా కరెక్ట్. రెండు ఏ బి, yes, is correct. Both is correct because over here they are described the dress as beautiful and white. Two adjectives in one sentence. The dress is being described as beautiful and white. White గా ఉంది కదా కలరు, మళ్ళీ బాగా ఉంది కదా. సో బ్యూటిఫుల్ అండ్ వైట్ రెండు అడ్జెక్టివ్ ఉన్నారు ఇక్కడ. సో బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సి ఆప్షన్ కరెక్ట్. వెరీ గుడ్. సూపర్. Very good. So I told you the answers again. If you want to check, you can check. So I will check the answer. All right. And the answer check chesara. A dark room. Dark is the adjective. Ram is a smart boy. Smart is the adjective. It is a beautiful butterfly. Beautiful is the adjective. Raj lives in a big house. Big is the adjective. Describe the house over here. I have a beautiful white dress. Both beautiful and white is the adjective. Very good. Very good. Okay. All right. You're back. So I hope you were able to understand written activity. Now we saw that they said with comparison also. Now let's do the what they're saying about comparison. So ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తావు కదా, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, టాల్, ఇక్కడ ఉంది, చాలా ఉన్నారు. So now you tell me how you describe. He's Ram, he's Raj, and there are other boys in the class. Okay, right. Now, how will you talk about describing? Now you can tell that he's thin also you can talk. You can talk about tall also. We'll talk about tall. I am taking an adjective over here. Tall. Tall adjective name సో ఇక్కడ టాల్, రాజ్ నేను కంపేర్ చేస్తావు. టూ పీపుల్ కంపేర్ చేస్తావంటే ఇక్కడ ఈఆర్ యాడ్ చేస్తావు. ఏం యాడ్ చేస్తావు? ఈఆర్. ఏం టాల్ అంటే ఇక్కడ టాలర్. ఇప్పుడు రామ అందుకు కంపేర్ చేస్తావంటే ఆల్ యూఆర్ కంపేరింగ్ మోర్ దాన్ వన్. ఓకే, మోర్ దాన్. ఇక్కడ వన్ కంపేర్ చేస్తావు, ఇక్కడ మోర్ దాన్ వన్, మోర్ దాన్ టూ. ఓకే, కంపేరింగ్ మోర్ దాన్ వన్.
Comparing more than two things or two people. ఏం యాడ్ చేస్తారు? బి వేస్తావు, బి టాలెస్ట్ ఈఎస్టి యాడ్ చేస్తావు. ఏం యాడ్ చేస్తావు? ఈఎస్టి యాడ్ చేస్తావు. సో వెన్ యూర్ కంపేరింగ్ విత్ వన్ పర్సన్, దట్ టైమ్ యూ విల్ సే ఇట్ యాజ్ డాలర్ ఈ యాడ్ చేస్తావు. మళ్ళీ కంపేరింగ్ విత్ more than two people, you will come add as leader. Now these are called as comparison of degree. What are they called as? Degrees of comparison. What are they called as? Degree of comparison. Why I am not telling the names before? మీకు ఇది ఇప్పుడు కంపేర్ చేస్తారు కదా, అది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఆఫ్ అడ్జెక్టివ్ ఉంది, అడ్వర్బ్ ఉంది. ఈ రోజు మేము అడ్జెక్టివ్ చూస్తాం. ఓకే, నా ఇన్ దిస్ దర్ ఆర్ త్రీ టైప్స్. త్రీ టైప్స్ ఉంది. ఒక పాజిటివ్ ఉంది, మళ్ళీ కంపారిటివ్ ఉంది, అది సూపర్లేటివ్ ఉంది. ఏమి మూడు టైప్ ఉంది, మూడు రకాలు ఉంది. ఒక పాజిటివ్, మళ్ళీ కంపారిటివ్, సూపర్లేటివ్. ఓకే, there are three types. Okay, fine. Now what is the difference between all the three types is what I have told you now. Okay, so I will just give you this is the way of learning. Now definition I am giving you. Okay, positive means it describes the noun or pronoun. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నౌన్ ఆ ప్రోనౌన్. ఈ బాయ్ డిస్క్రైబ్ చేస్తావు, నౌన్ ఇది లేకపోతే ప్రోనౌన్ డిస్క్రైబ్ చేస్తావు వితౌట్ కంపారిజన్. ఇంపార్టెంట్ పాయింట్ ఏమి? వితౌట్ కంపారిజన్. ఇంపార్టెంట్ పాయింట్ ఏమి అక్కడ? వితౌట్ కంపారిజన్ ఇక్కడ చెప్తావు. ఆ ఇన్ఫర్మేషన్ డిస్క్రైబ్స్ ద నౌన్ ఆర్ అ ప్రోనౌన్ వితౌట్ కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ ఇస్ a tall boy. Ram is tall. This Ram is tall. రామ్ ఎలాగా అబ్బాయి? టాల్. సో డిస్క్రైబ్ చేస్తావు రామ్. ఓ ఫైన్. ఓకే, ఇక్కడ కంపారిటివ్ ఆ పేరులే ఉంది కదా కంపారిటివ్. మళ్ళీ ఏమంటే కంపేర్ చేస్తావు ఒక వస్తువు, ఒక పర్సన్, లేకపోతే థింగ్స్, ఏమో అనిమల్స్, సిటీ, ఏమో కంపేర్ చేస్తావంటే అది కంపారిటివ్ డిగ్రీ. అది ఏమి? కంపేర్ టూ థింగ్స్. టూ థింగ్స్, ఆ థింగ్స్ అంటే ఏమి? నౌన్ ప్రొనౌన్. ఓకే, or compare a noun to a noun, or you can say compare a noun and pronoun to another. ఒక్క ప్రోనౌన్ వేరే ప్రోనౌన్ కంపేర్ చేస్తావు. ఓకే, ఒక్క ప్రోనౌన్ లేకపోతే ఒక్క నౌన్ కంపేర్ చేస్తావు, అలాగా చెప్తావు. ఓకే, మరి సూపర్లేటివ్ అంటే ఏమి? సూపర్లేటివ్ అంటే కంపేర్ more than two things. More than two things. Okay, more than two things. అన్ని ఏమంటే డిక్లేర్ వన్ థింగ్ సుపీరియర్ టు ఆల్. ఇది వన్ థింగ్ సుపీరియర్ టు ఆల్. ఇది అందరికీ దీనే సుపీరియర్. సుపీరియర్ అంటే దీనే ఆనెస్ట్ గా ఉంది, అలాగా అనౌన్స్ చేస్తావు. అలాగా డిక్లేర్ వన్ థింగ్ superior to the others. To the others. Okay? You understood the concept? ఏమి కాన్సెప్ట్ అంటే ఒక్క పర్సన్ డిస్క్రైబ్ చేస్తామంటే అది పాజిటివ్ డిగ్రీ. ఏమి? ఒక పర్సన్ లేకపోతే ఒక థింగ్, ఒక ప్లేస్ డిస్క్రైబ్ చేస్తా అంటే అది పాజిటివ్ డిగ్రీ. ఏం కంపారిజన్ లేదు, ఓన్లీ డిస్క్రైబ్ చేస్తావు. ఇక్కడ కంపారిటివ్ అంటే ఏమిటంటే టూ మందిని పేరు, టూ పీపుల్, టూ ప్లేసెస్, టూ థింగ్స్ కంపేర్ చేస్తావంటే అది కంపారిటివ్ డిగ్రీ. సో ఈ కంపారిటివ్ డిగ్రీలే ఇలాగా ఈఆర్ యాడ్ చేస్తావు. ఓకే, ఇది సూపర్లేటివ్ లో చాలా మంది ఉంది. ఒక్క పర్సన్ చాలా మంది, మోర్ దాన్ టూ థింగ్స్. ఓకే, మోర్ దాన్ టూ పీపుల్,
కంపేర్ చేస్తా అంటే అది సూపర్లేటివ్ డిగ్రీ. ఆ డిగ్రీలో ఈఎస్టీ యాడ్ చేస్తావు, మళ్ళీ ఫ్రంట్ లో ద వర్డ్స్ రాస్తారు. ఇక్కడ టాలర్ దాన్, ఈఆర్ అండ్ డాన్ ఇస్ ద కీవర్డ్. ఇక్కడ ద అండ్ ఈఎస్టీ ఇస్ ద కీవర్డ్. All right. I'm so sorry about my Telugu. I hope I'm explaining that's why in English also. So I hope you're able to follow me. All right. Is it understood? If it's understood, please give me a thumbs up or say it's clear. Can I go to the next? So in comparative degree, 5 rules only. ఏమై 5 rules ఉంది. 5 rules అంటే ఏమి? ఈ డిగ్రీస్ అడ్జెక్టివ్స్ లో రెగ్యులర్ అడ్జెక్టివ్స్ అండ్ ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ ఉంది. ఇప్పుడు రెగ్యులర్ అడ్జెక్టివ్స్ లో 5 types ఉంది. ఇప్పుడు చూస్తావు. ఆల్ రైట్. రైట్. I'm rubbing the board. Finish copying it. So did you understand what is an adjective? An adjective is a describing a word, describes a noun or qualifies or modifies the noun. Correct. Okay. Now, there are 3 types of degrees of comparison. One is the positive, the other one is comparative, and a third one is superlative. Positive means without comparison, describing the noun. Comparative means comparing between 2 things or 2 people or 2 places, like that. Superlative means comparing more than 2 things. All right. Yes. I've repeated also. Now let me come to the topic. For example, now let's finish the rules and then come back to the, I'll show you with the thing. ఇక్కడ ఒక నెక్లెస్ ఉంది కదా, ఈ నెక్లెస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నెక్లెస్ ఉంది అంటే నేను చెప్తావు, ఈ నెక్లెస్ నెక్లెస్ ఓకే. మళ్ళీ ఇక్కడ ఇంకా ఒక నెక్లెస్ ఉంది, నేను కంపేర్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక నెక్లెస్ ఉంది, నేను కంపేర్ చేస్తాను. చూడండి. Now, if you like this necklace more than this, compare this అంటే this necklace, red necklace is the red necklace. The red necklace is prettier than the Kundan necklace. ఇది కుందన్ నెక్లెస్. ఓకే, ఇది రెడ్ నెక్లెస్ పేరు. ఓకే, సో ద రెడ్ నెక్లెస్ is prettier than the కుందన్ నెక్లెస్. ఇది కుందన్ నెక్లెస్, రెడ్ నెక్లెస్ చాలా ప్రిటీగా ఉంది. ఇప్పుడు మోర్ దాన్ 2 అంటే ఇప్పుడు ఈ నెక్లెస్ ఉంది. ఇప్పుడు ఈ రెడ్ నెక్లెస్ నేను ఇలా ఈ అంతా కంపేర్ చేస్తుంటే నాకు ఇదే నచ్చింది. అప్పుడు నేను ఏం చెప్తా అంటే ద రెడ్ నెక్లెస్ is the prettiest of all. ఆఫ్ ఆల్ అంటే నాకు ఇక్కడ ఏమి అందరూ నెక్లెస్ నుంచి నాకు ఈ రెడ్ నెక్లెస్ నాకు నచ్చింది. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు కంపారిజన్ అంటే ఏమి అంటే ఆల్ రైట్. ఇప్పుడు ఈ రెడ్ నెక్లెస్ నాకు చాలా నచ్చింది. సో ఓకే, దిస్ నెక్ కుందన్ నెక్లెస్ ఇస్ ప్రిటీ. ఇప్పుడు కుందన్ రాస్తావే, కుందన్, ది కుందన్ నెక్లెస్, ది కుందన్ నెక్లెస్ ఇస్ ప్రిటీ. ఇది కంపారిజన్ లేదు. ఇది కంపారిజన్ లేవు అంటే పాజిటివ్. చూడండి, కంపారిజన్ లేవు, పాజిటివ్. ఓకే, ఇది పాజిటివ్, కంపారిజనే లేదు. ఇది చెప్తావు. మళ్ళీ ఇక్కడ ద రెడ్ నెక్లెస్ ఇస్ ప్రిటియర్ దాన్, ఈ నుంచి ఈ ప్రిటిగా ఉంది. ఓకే, సో కంపారిజన్ చేస్తాం. సో ఇక్కడ ఏమి, ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇది ఇప్పుడు నేనేం చెప్తావో మళ్ళీ ఈ రెడ్ నెక్లెస్ ఇస్ ద ప్రిటియెస్ట్ ఆఫ్ ఆల్. ఇది రెండుకు కంపారిజన్ ఉంది కదా, మోర్ దెన్ 2 కంపారిజన్. సో ఇది సెంటెన్స్ సూపర్ లేట్. ఇక్కడ కీ పాయింట్ ఏమంటే ఒక సెంటెన్స్ లో ఇక్కడ అబ్జెక్ట్ ముందన ద వచ్చారంటే అది సూపర్ లేటివే. బీ క్యాప్, సూపర్ లేటివ్.
అడ్జెక్ట్ ముందన ది వచ్చారంటే అది సూపర్లేటివ్ డిగ్రీయే. ఇక్కడ దాన్ వస్తావంటే కంపేర్ చేస్తావా అని అర్థం. దాన్ వస్తావంటే కంపేర్ ఉంది, కంపారిటివ్ డిగ్రీ అక్కడ ఉంది. ఎగ్జెక్టివ్ తర్వాత దాన్ ఉందంటే అక్కడ కంపారిటివ్ డిగ్రీ ఉంది. ఇక్కడ ఏం లేదు, ది లేదు, దాన్ లేదు, జస్ట్ చెప్తావు అది ప్రిటి. సో అది పాజిటివ్ డిగ్రీ. ఇస్ ఇట్ క్లియర్? కరెక్ట్. వెరీ గుడ్. So we learned through examples also. All right. So here we can do with the ball also. See, same thing. This green ball is big. The green ball is bigger than the yellow ball. Okay, bigger than. Two people compare. ఇది లేదు ఇక్కడ scene లో. ఇది ఉంది first. The green ball is big. Is big. Only describe as a positive. ఇక్కడ positive. మళ్ళీ ఇక్కడ ఇంకా బాల్ వచ్చింది. నేను కంపేర్ చేస్తావు. It's looking same color, I'm comparing. So the green ball is bigger than the blue ball. Bigger than. ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలో వచ్చింది, కంపేర్ చేస్తావు. మళ్ళీ ఇప్పుడు చాలా బాల్ ఉంది. సో మీరు కంపేర్ చేస్తా అంటే ద గ్రీన్ బాల్ ఇస్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ది అదర్ బాల్. అర్థమైందా? ఓకే, 2-3 ఎగ్జాంపుల్ నేనే చూపిస్తారు ఇక్కడ, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఓకే, అలాగా స్కేలు ఏం కావాలంటే ఇది స్మాల్, దిస్ ఇస్ స్మాల్. ఓకే, ఓకే, నౌ దిస్ ఇస్ బిగ్ స్మాల్ ఏం కావాలంటే then this is smaller than the wooden scale. The plastic scale is smaller than the wooden scale. To comparison ని er యాడ్ చేస్తాం నేను. ప్లాస్టిక్ స్కేల్ is smaller than the wooden scale. ఇక్కడ మోర్ దాన్ ఎలా అంటే the plastic scale is smallest of all other scale. ఇక్కడ ఒక ఇంకా స్కేల్ ఉంది, ఇది smallest. So this Natraj scale is the smallest of all the other scales. అర్థమైందా? రైట్. సో మీరు రూల్స్ నేర్చుకుంటారు ఇప్పుడు. నేను మీకు రూల్స్ చెప్తావు ఎలాగా కంపారిజన్ డిగ్రీ రూల్స్ చెప్తాను నాకు ఇప్పుడు. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఐ హావ్ టాట్ యూ హౌ టు కంపేర్ and tell. So there are 5 regular verbs, regular adjectives. ఫస్ట్ రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 1 అంటే ఏమంటే మీకు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ స్లో ఉందంటే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. నా పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ 1 మీకు ఒక ఇక్కడ ఉంది స్లో అలాగా ఉందంటే మీ ఈఆర్ యాడ్ చేస్తారు. స్లోవర్ ఏం యాడ్ చేస్తారు? ఈఆర్ యాడ్ చేస్తారు. కంపేర్ కమ్ స్లోవర్ దాన్, ఈ స్లోవర్, ఈ స్లోవర్. ఇక్కడ ఈఎస్టీ యాడ్ చేస్తారు. ఇది ఒక రూల్. మళ్ళీ రెండో రూల్ సెకండ్ రూల్ ఏమంటే మీకు ఆల్రెడీ ఆ డిస్క్రైబింగ్ వర్డ్ లా ఈ ఉంది, మళ్ళీ ఓన్లీ ఆర్ యాడ్ చేస్తారు మీరు. ఓన్లీ ఆర్ యాడ్ చేస్తారు. బ్రేవర్ దాన్, బి బ్రేవర్. అర్థమైందా? ఇక్కడ ఈ ఆల్రెడీ ఉంది, అందుకే మీరు ఒక్క ఆర్ యాడ్ చేస్తారు. ఇక్కడేమో ఈఎస్టీ యాడ్ చేస్తారు. ఓకే, ఈఎస్టీలో ఎస్టీ యాడ్ చేస్తారు. ఇది రూల్ నెంబర్ 2. ఆ ఇది పాజిటివ్ వర్డ్ లా ఇక్కడ ఏం లేదంటే ఈఆర్ యాడ్ చేస్తాం మీరు. ఓకే, మళ్ళీ థర్డ్ రూల్ చాలా ఇంపార్టెంట్. చూడండి, మీకు సివిసి వర్డ్స్ ఉంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాట్, హాట్. ఇక్కడ ఇది కాన్సనెంట్, ఇది వవల్, ఇది కాన్సనెంట్. మీరు వవల్ నుంచి కౌంట్ చేయాలి. ఇక్కడ 1, 2 వచ్చారంటే మీరు డబుల్ చేశారు. డబుల్ చేశారంటే ఏమంటే ఈ కాన్సనెంట్ డబుల్ చేయాలి. హెచ్ఓ కాన్సనెంట్ ట్వైస్ 2 times సిఆర్ డబుల్ చేయాలి. I'll repeat in English because my Telugu is not so good. Whenever you get a word
word like this, three letter word, that is CVC pattern. Consonant, vowel, consonant. ABCD la AEIOU ఈ అందరూ vowel కదా, బ్యాలెన్స్ అన్ని కాన్సనెంట్. కరెక్ట్ గా? మళ్ళీ ఇప్పుడు మీకు ఒక కాన్సనెంట్ వచ్చారు, ఇక్కడ ఒక వావల్ వచ్చారు, ఇక్కడ ఒక కాన్సనెంట్ వచ్చారు. సో మీరు వావల్ నుంచి కౌంట్ చేయండి. యూ హ్యావ్ టు కౌంట్ ఫ్రమ్ ద వావల్. 1 2 వచ్చారంటే మీకు ఆ లాస్ట్ లో వవల్ వచ్చావు కదా, ద లాస్ట్ వవల్ యూ హ్యావ్ టు డబుల్ అండ్ రైట్. యూ హ్యావ్ టు కౌంట్ ఫ్రమ్ ద వవల్. ఇఫ్ యూ గెట్ 1 2, double I do. You have to write double T and IER and write together. Okay? Okay? Here, I'll give you one more example on this. For example, I'll give you one more word. Big. Big. 1 2. So G double chaser because 1 2 I got bigger. Okay? Big, hotter than. Bigger than. The weather is hotter than yesterday. Okay? This ball is bigger than that ball. Okay? The hottest. Today is the hottest day. The biggest. ఓకే, రూల్ నెంబర్ 3. ఇప్పుడు రూల్ నెంబర్ 4. ఇది అర్థమైందా మీకు? డబుల్ చేయాలి అంటే ఏమి అంటే ఏం సఫిక్స్ యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇదన్నీ సఫిక్స్ కదా. ఎనీ వర్డ్ యు ఆర్ యాడింగ్ ఈఆర్ ఐఎన్జి ఏం యాడ్ చేస్తారంటే మీరు ఇక్కడ వాట్ ఎవర్ సఫిక్స్ యు యాడ్, whenever you adding any suffix, you have to see 1 2 will come means you should do double. If there is one no 1 2, no doubling I do. Okay? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు సే, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ టాల్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ వవల్ నుంచి కౌంట్ చేస్తారు 1 2 3. 3 వచ్చారు, అందుకే నేను ఇక్కడ ఇంకా ఒక ఎల్ రాయలేదు, ఈఆర్ యాడ్ చేస్తారు. ఓకే, 1 2 వచ్చారంటే ది ఫైనల్ కాన్సనెంట్ హ్యాస్ టు బి డబుల్. ఇఫ్ 1 2 3 విల్ కమ్ మీన్స్ నో డబులింగ్. అర్థమైందా ఇప్పుడు? రైట్. ఒక ఇంకా ఎగ్జాంపుల్ ఓల్డ్ ఉంది. ఇప్పుడు 1 2 3 వచ్చారు, వవల్ నుంచి కౌంట్ చేస్తారా 1 2 3, అందుకే ఇలాగా రాయవద్దు, ఇది తప్పు. డబుల్ డి చేయవద్దు. ఏమంటే ఇక్కడ 1 2 3 వచ్చారు, ఓల్డర్ ఇలాగా రాయగారు. యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్, నాట్ లైక్ దిస్. దిస్ ఇస్ ఓన్లీ కరెక్ట్. I given you 2 3 examples. Now let me go to the rule number 4. Rule number 4 is you have to uh, cut the Y. Now, for example, the consonant, now heavy is coming, means you have to cut the Y and write heavier. IER, you have to add I and then add ER. Y, I have to cut Y and add heavier. Heavier than, be heavier. అర్థమైందా? While if the word is ending in Y, you cut it and write dry. Cut and write dryer. Drier than. Be drier. Okay? Right. Now let me go to the fourth one. Fourth one is, are you able to see the board? Yes. So this is fifth one, fifth rule. Fifth rule is whenever you see more than big words like 6-letter word, 7-letter word, that is the multi-syllabic word. Multi-syllabic word means more than one vowel, more than one vowel. For example, if I say intelligent, you will not write over here. You will not write over here intelliger. There is no word called intelliger. More intelligent. ఏమి ఇక్కడ మోర్ యాడ్ చేయాలి ఇక్కడ ఫ్రంట్ లో. ఇక్కడ ది మోస్ట్ ఇంటెలిజెంట్. ఇక్కడ మోర్ ఇంటెలిజెంట్ దాన్. అర్థమైందా? ఇలాగా వర్డ్స్ ఎక్కడ మోర్ దెన్ 2 వవల్స్ వస్తామంటే దట్ ఈస్ మల్టీ సిలబిక్ వర్డ్. అంటే మీకు ఇక్కడ మోస్ట్ రాయాలి. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యు. Difficult, more difficult.
the most difficult. Understood? So like this, careful, more careful, most careful, beautiful, more beautiful. Beautiful are అలాగా word లేదు కదా. Beautiful or beautifulest లేదు. అది తప్పు. Okay, you have tried beautiful, more beautiful, most beautiful. అలాగా రాయాలి. Okay? Experience, more experience, the most experienced person. Like that. All right? So these are some rules which you have to know when you are changing from positive to comparative or comparative to superlative, like that. You have to know it. Okay. Now let's go to the next. So there are some irregular adjectives. Now these are regular. Now we have irregular. Okay. Irregular adjectives. What are those means? So here good will come. Good or well means here better, better than, the best. ఓకే గుడ్ అంటే బెటర్ చెప్తావు కంపారిటివ్ లో దిస్ పెన్ ఇస్ గుడ్ దిస్ పెన్ ఇస్ బెటర్ దాన్ దిస్ పెన్ ఇస్ బెటర్ దాన్ ద బ్లూ వన్ దిస్ పెన్ ఇస్ ది బెస్ట్ ఓకే అలాగా ఇక్కడ గుడ్డర్ గుడ్డెస్ట్ అలాగా వర్డ్స్ లేదు ఓకే సో ఇట్ నో బ్యాడ్ ఈవిల్ ఇల్ ఇలాగా వర్డ్స్ అంటే వచ్చారంటే ఇక్కడ వర్డ్స్ ఇక్కడ వర్డ్స్ ఇది డిఫాల్ట్ గా ఇలాగా రాయాలి దాన్ ఇక్కడ ద రాయాలి డిఫాల్ట్ గా ఓల్డ్ ఓల్డర్ ఆర్ ఎల్డర్ ఎల్డర్ అంటే ఎల్డర్ బ్రదర్ అలాగా చెప్తావు కదా ఐఎమ్ ద ఎల్డెస్ట్ బ్రదర్ ఐఎమ్ ద ఎల్డర్ బ్రదర్ మెనీ మచ్ మోర్ మోర్ లిటిల్ లెస్ లెస్సర్ లీవ్ అవుట్ అవుటర్ అవుటర్ మోర్ ఇది అన్ని ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ అండి ఇక్కడ ఈఆర్ ఈఎస్పి అన్ని యాడ్ చేయలేదు ఇక్కడ వర్డే చేంజ్ అవుతావు ఓకే ఫార్ ఫార్ ఫాదర్ ఫర్దర్ ఫర్దర్ ఇది ఓకే ఫర్దర్ ఇక్కడ ఫాదర్స్ ఫర్దర్ ఓకే అండర్స్టూడ్ All right. So these are some of the irregular adjectives which we should be knowing it, which is very common. So I'll just share a small word wall activity. We have still 7 minutes time. So this is all about the comparative, superlative, and the positive degree. So now today we learned what is an adjective. An adjective can be not only individually, we can describe a noun or a pronoun. We can even compare and describe a noun or a pronoun. Okay, right. So let's go with an activity now. I hope you all have written it. If you are understood, please type in the chat box here. మీకు అర్థమైందా క్లాసు ఓకే లెట్ మీ షేర్ మై స్క్రీన్ చూడండి ఇక్కడ దిస్ ఇస్ ద డాష్ ట్రీ ఐ హావ్ సీన్ ద ద వచ్చింది ద అంటే ఏమి సూపర్లేటివ్ డిగ్రీ కదా అప్పుడు ఏది వస్తావా టాలర్ వస్తావా టాలెస్ట్ టాల్ గా ది వచ్చారు దిస్ ఇస్ ది ఐ హావ్ సీన్ ఇక్కడ వేరే ట్రీ లేదా ఇక్కడ ఇంకా ట్రీ ఉంది చూడండి ఇది ఒక్క ట్రీయే ఇంకా టాల్ గా ఉంది సో అందరికి ట్రీకి కంపేర్ చేస్తారు పోలిక చేస్తావు సో దే హ్యావ్ కంపేర్డ్ సో ఐ హావ్ సీన్ మీరు దట్ ఇస్
the entire world, like entire thing, this is the tallest thing they are saying. So B tallest, B is the correct one. So we'll do around 10 or 15 according to the time, and then we'll wind up the session. I am the వచ్చారు చూడండి. The dash word in the world. The వచ్చారంటే అలర్ట్. అలర్ట్ ఏమంటే సూపర్లేటివ్ డిగ్రీ. ఆ సూపర్లేటివ్ డిగ్రీలో ఏం వస్తావు? ఈఎస్టీయా, ఈఆరా, లేకపోతే ఓన్లీ డిస్క్రైబింగ్ వర్డ్ వర్డ్ వస్తావా? కరెక్ట్. రైట్ ఆన్సర్స్ మీరు టైప్ చేయండి. ఆన్సర్ చాట్ బాక్స్ లో ఏం వచ్చావు? ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్, ఏబిసి టైప్ చేయండి చాట్ బాక్స్ లో. I am the dash bird in the world. World అన్ని world లే కంపేర్ చేస్తారు. Entire world. Okay. So it's not necessary that I have tried one bird and another bird. World. Okay. Entire world లే కంపేర్ చేస్తారు. Correct. Answer is the smallest. The hummingbird కదా. Hummingbird the smallest bird. Very good. Next. This rose is dash. ఇక్కడ ఏం కంపారిజన్ ఉందా? ఏం లేదు కదా. అప్పుడు ఏం చూస్ చేస్తారు? ప్రితియా, ప్రితియస్టా, ప్రితియర్రా? ఏం కంపారిజన్ ఉందా అక్కడ? ఏం లేదు కదా. ఓన్లీ డిస్క్రైబ్ చేస్తావు ఆ రోస్. రోస్ ఎలాగా ఉంది డిస్క్రైబ్ చేస్తావు చూడండి. ఏం వేరే ఫ్లవర్ ఏం చెప్పలేదు. సో ఓన్లీ ఏ ఆప్షన్ ప్రితి. దిస్ రోజ్ ఇస్ దాట్ ప్రితి. నెక్స్ట్ ఆన్సర్ మీరు చెప్పండి. ఎలాగా చలో ఫాస్ట్ ఫాస్ట్. ఆ ఇద్దరు ఉంది, కంపారిజన్ ఉంది. పిక్చర్ చూడండి. ఐ క్యాన్ జంప్ దాట్ దాన్ మై ఫ్రెండ్. ఐ అండ్ ఫ్రెండ్ ఇస్ బీంగ్ కంపేర్డ్. వాట్ విల్ యూ రైట్ వెన్ కంపారిజన్ కమ్స్? ఐ క్యాన్ జంప్. ఇక్కడ చూడండి దాన్ వస్తావు. దాన్ చూడండి దాన్ అడ్జెక్టివ్ తర్వాత దాన్ వచ్చావంటే ఏమి? ఏ అడ్జెక్టివ్ రాయాలి? పాజిటివా, కంపారిటివా, సూపర్లేటివా? ఏమి చెప్పండి? కరెక్ట్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎస్, the option is right. I can jump higher than my friend. ఇక్కడ I can jump high than my friend. No. I can jump higher than my friend. Very good. The blue whale is dash than an elephant. The blue whale. బ్లూ వేల్ ఎలిఫెంట్ కంపారిజన్ ఉంది చూడండి. ఇక్కడ బ్లూ వేల్ ఉంది, ఎలిఫెంట్ ఉంది. దాంట్లో ఇద్దరికి కంపేర్ చేశారు. ఇద్దరికి కంపేర్ చేశారంటే ఏమి? కంపారిటివా, సూపర్లేటివా, పాజిటివా? కరెక్ట్. ఇట్స్ అన్ కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ వస్తామంటే ఈఆర్ యాడ్ చేస్తాం కదా. ఇక్కడ ఆల్రెడీ ఈ ఉంది. లార్జ్ లో ఈ ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఆర్ యాడ్ చేయాలి. కరెక్ట్ గా ఇక్కడ దాన్ ఉంది చూడండి. దాన్ కీవర్డ్ ఉంది. The blue whale is larger than an elephant. Very good. My brother is dash than me. మా బ్రదర్ కో నాకు కంపేర్ చేస్తాడు. ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు అంటారే అది కంపారిజన్ కదా. సో కంపారిటివ్ డిగ్రీ. సో కంపారిటివ్ అంటే ఈఆర్. ఇక్కడ దాన్ ఉంది చూడండి. ఇక్కడ దాన్. బి ఆప్షన్ కరెక్ట్. shorter than me. I am the dash among them. I am the dash among them. అక్కడ ఏం చెప్తావు? I am the dash among them. ఏం చెప్తావు? I am the dash among them. I am. చాలా మంది ఉంది కదా, ఒక్క మంది లేదు. There is lot of people. Okay. Among them చెప్తావు. సో ఏమి చెప్పండి? కరెక్ట్. ఇట్ ఇస్ బి. బి ఇక్కడ ఉంది కీవర్డ్ చూడండి. దిస్ ఇస్ సూపర్లేటివ్. సూపర్లేటివ్ అంటే ఈఎస్టీ యాడ్ చేస్తా. ఐఎమ్ ద టాలెస్ట్ అమాంగ్ దెమ్. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి. ఐఎమ్ ద డాష్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్ అండ్ మై నేమ్ ఇస్ రఫీషా. ఇప్పుడు ఇక్కడ చిత్రం చూడండి. ఇక్కడ ఒక్క ఫ్లవర్ ఉందంటే బిగ్ రాయాలి. లేదు లేదు. ఇక్కడ కంపారిజన్ చూడండి. వరల్డ్ లో చేస్తారు. అన్ని పూల ఎంటైర్ వరల్డ్ ఫ్లవర్ లే నేను బిగ్ ఉంది అలాగా చెప్తావు. ఓకే. ఏం చెప్తావు? నేనే బిగ్ ఎంటైర్ వరల్డ్ లో.
చెప్పండి అప్పుడు ఏం రాయాలి? ఈ వచ్చారు చూడండి. అబ్జెక్టివ్ ఇక్కడ డాష్ ఉందా? డాష్ కు ముందర ఎవరు వచ్చారు? ఇక్కడ ది ఉంది. ఐఎమ్ ద డాష్ ఫ్లవర్, ద బిగ్గెస్ట్ ఫ్లవర్. కరెక్ట్. సి ఆప్షన్ కి కరెక్ట్. ది బిగ్గెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్ అండ్ మై నేమ్ ఇస్ రఫ్లీజా. ఇది రామ్ టూ ఇద్దరు ఉన్నారు. రామ్ ఇస్ డాష్ అండ్ రాహుల్. ఒక అబ్బాయి రామ్, ఒక అబ్బాయి రాహుల్. ఇప్పుడు ఇక్కడ ఎవరు థిన్ ఉంది? రామ్ ఇస్ థిన్నర్ దాన్ రాహుల్. థిన్నర్ వస్తావు కదా, ఏమంటే ఇక్కడ డాన్ కూడా వచ్చావు. టూ పీపుల్ అంటే కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ అంటే ఈఆర్ రాయాలి. ఓకే. థిన్నర్ దాన్. వెరీ గుడ్. సో ద వెదర్ డాష్ దాన్ ఎస్టర్డే. ఇక్కడ ఈ చిత్రంలో ఎవరు వెదరే ఉంది. ఎస్టర్డే, ఈ రోజు ఎస్టర్డే కంపేర్ చేస్తారు. సో కంపారిజన్ ఉంది అక్కడ. ద వెదర్ ఇస్ డాష్ డాన్. ఇక్కడ డాన్ వచ్చి చూడండి డాన్ వచ్చారు. సో డార్ అంటే అక్కడ కంపారిటివ్ ఉంది. సో సి ఆప్షన్. ఆల్ రైట్. సో నెక్స్ట్ ఆన్సర్స్ ఐ విల్ నాట్ టెల్. ఐ విల్ జస్ట్ షో యూ ద క్వశ్చన్స్. యూ రైట్ ఇట్ అండ్ డూ హోంవర్క్ అండ్ కమ్. This 11th, from 11th, I will not tell the answer. This question paper is bad for me. A option easy, B option easier, C option easier. This question paper is bad for me. మీరు ఆన్సర్ చేయండి, ఇది హోంవర్క్ చేయండి. 5 క్వశ్చన్స్ హోంవర్క్ చేయండి మీరు. ఓకే, దిస్ క్వశ్చన్ పేపర్ ఇస్ బ్యాడ్ ఫర్ మీ. ఈ ఒక్క క్వశ్చన్ పేపర్ ఉంది, ఏం కంపారిజన్ లేదు. క్లూ ఇచ్చారు మీకు. నెక్స్ట్, మై బర్త్డే is that. My birthday cake is that. A tasty, B tastier, C tastier. ఇంకా 3 క్వశ్చన్ ఇచ్చారు, మళ్ళీ క్లాస్ ఫైండ్ అప్ చేస్తాం. The red frock is good, but the pink dress is dash than it. ఆ రెడ్ ఫ్రాక్ మంచిగా ఉంది, లేకపోతే మళ్ళీ ఆ పింక్ ఫ్రాక్ dash than it. గుడ్ ఆ, బి బెటర్ ఆ, బెస్ట్ ఆ? కంపారిటివా, సూపర్లేటివా, పాజిటివా? చెప్పండి. The red frock is good, but the pink dress is dash than it. Rayasa, have you written it? Let's go to the next. Ganga is the dash river in India. Ganga is the dash river in India. Entire India compare చేస్తారు చూడండి. A long, B longer, C longest. Which one will you write? Ganga is the dash river in India. A long, B longer, C longest. Last question. Kalki is the dash film I have watched so far. Kalki is the dash film I have watched so far. A interesting, B more interesting, C most interesting. Kalki is the dash film I have watched so far. Which one will come? So, all right, these 5 questions. Please do homework and come. All right. The next 5 questions we will see in our next class. All right. So that's all for today. We'll wind up our session. So I hope there is no doubt. Thank you so much. Jai Vidya Shakti, Jai Bharat, Jai Hind.